హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్టెక్ జాబ్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్కి వెళ్ళే ముందు మన అప్టెక్ జాబ్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్స్కి సంబంధించి ఎగ్జామ్ డేటు వెలువడటంతో మన అప్టెక్ జాబ్స్లో ఉన్నటువంటి కోర్సులకి స్పెషల్ ఆఫర్లు ఇవ్వడం జరిగింది. మరి మీకు అందరికీ తెలుసు, మన అప్టెక్ జాబ్స్లో ప్రతి కోర్సు రెండు విధాలుగా ఉంటుందని. ఒకటి ఫుల్ కోర్సు, మరొకటి షార్ట్ నోట్స్ రూపంలో ఉంటుంది. మరి ఫుల్ కోర్స్ తీసుకుంటే కానిస్టేబుల్కి సంబంధించి ఫుల్ కోర్స్ని మొత్తం అన్ని సబ్జెక్టులతో కలిపి ప్రతి సబ్జెక్టును వీడియోలు అందిస్తూ, కంటెంట్ ఇస్తూ, మెటీరియల్ ఇస్తూ, అదేవిధంగా టెస్టులు నిర్వహిస్తూ టాపిక్ వైజ్గా ఆ టాపిక్ వైజ్ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫుల్ కోర్స్ని కేవలం 499 రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది. అంటే ఇందులో మీకు ప్రతి సబ్జెక్టు పైన పూర్తి విశ్లేషణ అనేది ఉంటుంది ఈ 499 రూపాయలకి. వ్యవధి వచ్చేసి 3 నెలల కాల వ్యవధి ఉంటుంది. ఇక క్విక్ రివిజన్ అంటే తెలుసు, ఈ ఫుల్ కోర్సులో ఏదైతే సబ్జెక్టులు ఉంటాయో ఆ సబ్జెక్టులన్నింటినీ కూడా 5 నుంచి 10 గంటల వ్యవధిలో పూర్తిగా మీకు విశ్లేషణ చేస్తూ మరి టెస్టులని నిర్వహిస్తూ ఆ టెస్టులను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అది కూడా కేవలం 199 రూపాయలతోటి. సో ఈ విధంగా మన ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వారి కోసం 3 నెలల వ్యవధితోటి ఈ 2 కోర్సులను మీకు స్పెషల్ ఆఫర్లో అందించడం జరుగుతుంది. మీకు ఈ వీడియోలు కనుక కావాల్సి వస్తే ఫ్రీ వీడియోస్ మీకు యాప్లో మనకు అందుబాటులో ఉంటాయి. ముందుగా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు ఒక 10 నుంచి 15 గంటల వ్యవధి గల వీడియోలన్నీ కూడా మీకు ఫ్రీగా ఉంటాయి. అవి నచ్చితే అప్పుడు మీరు ఈ కోర్సును పర్చేజ్ చేసి మీ కానిస్టేబుల్ ప్రిపరేషన్ని వేగవంతం చేసుకుంటారని. ఎందుకంటే ఇప్పటికే మీరు చాలా కోచింగ్ తీసుకుని ఉంటారు, లేదా వివిధ యాప్ల్లో కూడా ఫాలో అయి ఉంటారు. కాబట్టి మీరు కూడా మరొక్కసారి మన అప్టెక్ జాబ్స్ని చూడండి. మీకు 1-2 మార్కులు కలిసి వచ్చినా కానీ మీ ఉద్యోగానికి మీరు చేరువవుతారని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ రైట్. ఇక మరొక ప్రధానమైనటువంటి వార్త, మరి మే 6-7 తారీఖుల్లో మన భారతదేశం పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలపై ఆకస్మిక దాడులు చేయడం జరిగింది. మరి ఈ దాడులకు సంబంధించి అంటే ఇది మే 6 అర్ధరాత్రి 1 గంట తర్వాత ఈ దాడులు చేయడం జరిగింది. ఆ తర్వాత 7వ తారీఖు మొత్తం కూడా ఈ దాడుల గురించే పతాక శీర్షికలు రావడం జరిగింది. అయితే ఈ శీర్షికల్లో భాగంగా 2 మహిళలు భారతదేశానికి సంబంధించి పతాక శీర్షికల్లో నిలిచారు ఆ వార్తల్లో. ఎవరయ్యా వారంటే కల్నల్ సోఫియా ఖురేషీ, మరొకరు వ్యోమికా సింగ్. ఈ 2 మహిళలు నిన్న జరిగినటువంటి ఈ యొక్క దాడిలో అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో, అదేవిధంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద శిబిరాలపై మన వాళ్ళు దాడులు చేశారు. ఆ దాడులకు నేతృత్వం వహించినటువంటి మహిళలుగా వీళ్ళు చరిత్ర సృష్టించడమే కాకుండా ఆ దాడి తర్వాత ఆ దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది, దానికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా బ్రీఫింగ్ చేస్తూ వీరు అన్ని మీడియాలలో రావటం జరిగింది. సో కాబట్టి ఈ మహిళల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో ముందుగా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. ఈమె వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. మరి ఈమె ఎవరో చూద్దాం. వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ తన కుటుంబం నుంచి సాయుధ దళాల్లో చేరినటువంటి మొదటి మహిళ లేదా మొదటి వ్యక్తి. ఆ కుటుంబం నేపథ్యం ఎక్కడా కూడా ఈ యొక్క మిలిటరీకి సంబంధించి కానీ లేదా సైన్యానికి సంబంధించి కానీ లేదు. ఆ కుటుంబానికి సంబంధించి ఈమె మొట్టమొదటిగా ఈ యొక్క సైన్యంలో చేరినటువంటి వ్యక్తి. ఇక ఈమె ఎన్సీసీ శిక్షణ అనంతరం, నేషనల్ క్యాడెట్ కోర్స్ ఎన్సీసీ శిక్షణ అనంతరం 2019లో భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్గా నియమితులయ్యారు. చూడండి, ఫస్ట్ ఈమె కెరీర్ హెలికాప్టర్ పైలట్గా నియమితులయ్యారు. 2500 గంటలకు పైగా యుద్ధ విమానాన్ని నడిపినటువంటి అనుభవం ఈమెకుంది. చూడండి, 2500 గంటలు ఈమె యుద్ధ విమానాన్ని నడపడం అనేది జరిగింది. ఇక హిమాచల్ ప్రదేశ్లో 21,650 అడుగుల ఎత్తున ఉన్న మణిరంగ్ పర్వతంపై 2021లో జరిగిన మహిళల యాత్రలో ఈమె పాల్గొన్నారు. ఇక ఇవన్నీ ఆమె ధైర్య సాహసాలకు ప్రతీకే. ఈ నేర్పే ఆమెను ఆపరేషన్ సింధూర్కు నాయకత్వం వహించేలా చేసింది. సో ఎందుకయ్యా ఈ మహిళను ఎన్నుకున్నారు ఆపరేషన్ సింధూర్కి నేతృత్వం వహించడానికి అంటే ఈమె చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలే అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. ఈమె వ్యోమికా సింగ్. ఓకే, ఇక మరొక ప్రధానమైనటువంటి మహిళ ఆమె ఎవరయ్యా అంటే కల్నల్ సోఫియా ఖురేషీ. సో ఈమె కూడా
వ్యోమికా సింగ్తో పాటు నేతృత్వం వహించడం జరిగింది ఆ దాడులకు. బ్రీఫింగ్ చేయడం జరిగింది ఆ దాడుల గురించి. అయితే ఈమె గురించినటువంటి బ్రీఫింగ్ చూద్దాం. కల్నల్ సోఫియా ఖురేషీది గుజరాత్ రాష్ట్రం. ఈమె 1990లో సైన్యంలో చేరటం జరిగింది. ఆర్మీ సిగ్నల్ కార్ప్స్కు చెందిన ఆఫీసర్ ఈమె. ఆర్మీ సిగ్నల్స్ కార్ప్స్కు చెందినటువంటి ఆఫీసర్ ఈమె. బయోకెమిస్ట్రీలో పీజీ కూడా ఈమె చేయడం జరిగింది. గుజరాత్కు చెందినటువంటి మహిళ. ఈమె బయోకెమిస్ట్రీలో పీజీ చేయడం జరిగింది. ఇక ఆర్మీ సిగ్నల్ కార్ప్స్కు చెందినటువంటి ఆఫీసర్గా ఈమెకి పేరుంది. ఈమె గతంలో ఐక్యరాజ్య సమితి పీస్ మిషన్లో భాగంగా 2006లో కాంగోలో విధులు నిర్వహించడం కూడా జరిగింది. ఇక 2016 పూణేలో ఎక్సర్సైజ్ 18 పేరిట జరిగినటువంటి మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్లో భారత తరపున నాయకత్వం బాధ్యతలు చేపట్టినటువంటి ఏకైక మహిళగా ఉంది. అంటే 18 దేశాలు ఇందులో పాల్గొంటే ఆ 18 దేశాల్లో ఒక జట్టుకు నాయకత్వం వహించినటువంటి మహిళగా మన భారతదేశం తరపున ఈమె చరిత్ర సృష్టించడం జరిగింది. దీనిలో 18 దేశాలు పాల్గొంటే భారత బృందానికి మాత్రమే మహిళా నాయకురాలుగా ఈమె ప్రాతినిధ్యం వహించడం అనేది జరిగింది. మరి ఈమె నేపథ్యం తీసుకుంటే ఈమె తాతగారు మన ఆర్మీలో పనిచేయడం జరిగింది. వీళ్ళ నాన్నగారు ఆర్మీలో పనిచేయడం జరిగింది. సో ఆ నేపథ్యం ఉన్నటువంటి ఈమె ఎట్లానైనా సరే సైన్యంలో చేరాలి అనేటువంటి పట్టుదలతోటి చివరికి సైన్యంలో చేరి ఇప్పుడు అందరినీ ప్రపంచాన్ని దృష్టిని ఆకర్షించేటటువంటి ఒక మహిళగా గుర్తింపు పొందింది ఈ యొక్క కల్నల్ ఖురేషీ. చూడండి, కల్నల్ ఖురేషీ. సో కాబట్టి ఈ ఇద్దరు మహిళలు నిన్న జరిగినటువంటి ఈ యొక్క పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై జరిగినటువంటి దాడిలో నేతృత్వం వహించడం జరిగింది. అంతేకాదు వీళ్ళు బ్రీఫింగ్ కూడా చేయడం జరిగింది. అకార్డింగ్ టు ద ఇండస్ వాటర్ ట్రీటీ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్ ఆర్ అలాటెడ్ టు ఇండియా? సింధు జల ఒప్పందం ప్రకారం కింది నదులలో ఏవి భారతదేశానికి కేటాయించబడ్డాయి? సింధు వాటర్ ట్రీటీ. విచ్ ఇయర్ ద సింధు వాటర్ ట్రీటీ వాజ్ అకర్డ్? 1960 సెప్టెంబర్ 19. 1960లో ఈ సింధు నది జల ఒప్పందం భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం సింధు నదికి ఉన్నటువంటి జీలం, చీనాబ్, రావి, సట్లజ్, బియాస్ ఈ 5 ఉపనదులను ఈ 2 దేశాల మధ్య పంచటం జరిగింది ఈ యొక్క సింధు జల ఒప్పందంలో భాగంగా. అయితే ఇటీవల పెహల్గాం దాడిలో ఈ యొక్క సింధు జల వివాదం అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కాబట్టి ఎగ్జామినర్ని ఇలాంటిది కూడా ఆకర్షించే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్గా ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే మరి కింద ఏ నదులు అంటున్నాడు? ఇండస్, జీలం, చీనాబ్. సెకండ్ వన్ రావి, బిఎస్, సట్లాజ్. థర్డ్ వన్ గంగా, యమున, సరస్వతి. ఫోర్త్ వన్ సట్లజ్, చీనాబ్, రావి. ఇందులో ఇండస్ రివర్ అంటున్నాడు కాబట్టి అసలు గంగా నది లేదు. ఇక అయితే 1, 2, 3, 4లో ఏదో ఒక ఆప్షన్ ఉండాలి. మరి సింధు జల ఒప్పందం ప్రకారం భారతదేశానికి కేటాయించినటువంటి నదులు ఏంటయ్యా అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సింధు నది ఉపనదులైనటువంటి రావి, సట్లజ్, బియాస్ను భారతదేశానికి కేటాయించడం జరిగింది. వీటిని తూర్పు నదులు అని కూడా అంటారు, ఈస్టర్న్ రివర్స్. అసలు సింధు నది ప్రధాన నది అయినటువంటి సింధు నది మన భారతదేశానికిలో భాగంలో పెట్టలేదు. ఇది ఇండస్, జీలం, చీనాబ్ ఇవి పాకిస్తాన్కి ఈ నదులపైన ఎక్కువగా అధికారం ఉంది. అంటే ఇండస్ నది ప్రధానమైన నది. ఇండస్కి ఉన్నటువంటి ఉపనదులైనటువంటి జీలం నది, చీనాబ్ నదులు పాకిస్తాన్కి కేటాయించడం జరిగింది. అంటే ఎక్కువ వాళ్ళకి నీటిని వినియోగించుకునే హక్కు ఉంది. వీటిని పశ్చిమ నదులని కూడా అంటారు. తూర్పు నదులు, పశ్చిమ నదులు. అయితే ఇక్కడ మనకు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఈ పశ్చిమ నదుల మీద ఎక్కువ హక్కు పాకిస్తాన్కే ఉన్నప్పటికీ మన భారతదేశం గుండా ఈ నదులు పోతున్నాయి కాబట్టి కొంత మేరకు అంటే పాకిస్తాన్కు నష్టం కలగకుండా ఈ పశ్చిమ నదులైనటువంటి ఈ యొక్క ఇండస్, జీలం, చీనాబ్ నదులపైన జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించుకోవటానికి కొద్దిమేర ఆ నదులలో నీటిని భారతదేశ అవసరాలకు వినియోగించుకోవటానికి మనకి హక్కు ఉంది ఈ యొక్క సింధు జల ఒప్పందం ప్రకారం. అయితే ఈ సింధు జల ఒప్పందం ప్రకారం మన భారతదేశానికి కేటాయించినటువంటి నదులు ఏంటయ్యా అంటే రావి, సట్లజ్, బియాస్. ఈ నదులపైన పూర్తి అధికారం మనకుంది. ఏ రకమైన ప్రాజెక్టులైనా కట్టుకోవచ్చు, ఎంత నీటినైనా మనం వినియోగించుకోవచ్చు. కానీ ఈ పశ్చిమ నదులైనటువంటి ఇండస్, జీలం, చీనాబ్ ఈ నదులపైన కొంత మేరకు మాత్రమే మనకి అధికారం ఉంటుంది. ఓకే, రైట్. చూడండి, పశ్చిమ నదులపై ఇండియా ప్రాజెక్టులు.
పశ్చిమ నదులు ఏంటంటే పశ్చిమ నదులు అంటే 1960లో భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య సింధు జల ఒప్పందం కుదిరింది. ఈ సింధు జల ఒప్పందంలో భాగంగా సింధు నది, ఆ నదికి ఉన్నటువంటి ప్రధాన ఉపనదులు, మైదాన ఉపనదులు అంటారు వాటిని, అవి జీలం, చీనాబ్, రావి, సట్లజ్, బియాస్. ఈ 5 నదులు, ఈ 5 నదులు ప్రవహించే ప్రాంతమే లేదా భూమే దాన్నే పంజాబ్ అన్నారు. ఆ పంజాబ్ అనేది అటు మన స్వతంత్రానికి ముందు ఉమ్మడి పంజాబ్ రాష్ట్రంలో ఇది ప్రవహించడం వల్ల పంజాబ్ వచ్చింది. ఇప్పుడు భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో ఒక పంజాబు, మన భారతదేశంలో ఒక పంజాబ్ వచ్చింది. అది చరిత్ర. అయితే ఈ యొక్క సింధు నదికి ఉన్నటువంటి ఈ 5 ఉపనదులు, సింధు నది, ఈ మొత్తం కలుపుకుని 6 నదులు ఉన్నాయి. ఈ 6 నదులను మొదటి 3 నదులు ఏంటంటే అవి ఇండస్, జీలం, చీనాబ్. ఈ 3 నదులను పశ్చిమ నదులు అంటారు. ఈ నదులపై పాకిస్తాన్కి ఎక్కువ అధికారం ఇవ్వటం జరిగింది. చూడండి, సింధు జల ఒప్పందం ప్రకారం ఇండస్, జీలం, చీనాబ్ ఈ పశ్చిమ నదులపై పాకిస్తాన్కు, మిగిలినటువంటి ఉపనదులు రావి, బియాస్, సట్లజ్ నదులను తూర్పు నదులు అంటారు. వీటిపైన భారతదేశానికి ఈ యొక్క అధిక హక్కులు కేటాయించడం లేదా బదలాయించడం జరిగింది ఈ సింధు నది జల ఒప్పందం ప్రకారం. ఇది ఎప్పుడు జరిగిందండి? 1960లో జరిగింది. అయితే పలు అవసరాలకు పశ్చిమ నదీ జలాలను ఇండియా వాడుకోవచ్చు. అయితే అధికారం అయితే పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది, కానీ పశ్చిమ నదులపైన కొన్ని అవసరాలు, ఎందుకని మన భారతదేశం మీద నుంచి ఈ నదులు వెళ్తున్నాయి కాబట్టి, మన భారత భూభాగం నుంచి నదులు వెళ్తున్నాయి కాబట్టి కొన్ని ప్రత్యేక అవసరాలలో మనం ఈ పశ్చిమ నదులను కూడా వాడుకోవచ్చు అని చెప్పి ఆ ఒప్పందంలో పేర్కొనడం జరిగింది. నిర్దేశిత నమూనాల మేరకు జల విద్యుత్పత్తి ప్రాజెక్టులను కూడా నిర్మించుకోవచ్చు. అంటే కొన్ని ప్రత్యేక అవసరాలలో ఈ యొక్క ఇండస్, జీలం, చీనాబ్ నదుల యొక్క నీటిని వాడుకోవచ్చు. అదేవిధంగా జల విద్యుత్పత్తి ప్రాజెక్టులు కూడా మనం నిర్మించుకోవచ్చు కొద్ది మేర. మరి పశ్చిమ నదులపై ఇండియా నిర్వహణలోని ప్రధాన ప్రాజెక్టులు, వాటి విద్యుదుత్పత్తి సామర్థ్యం సుమారుగా మనకి 3034 మెగావాట్లు. అంటే ఈ పశ్చిమ నదుల పైన మనం జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించుకోవచ్చు అన్నాం కదా. దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నవి కొన్ని పూర్తయినటువంటి జల విద్యుత్ కేంద్రాలు మొత్తం కలుపుకుంటే మన భారతదేశానికి ఈ యొక్క పశ్చిమ నదులైనటువంటి ఇండస్, జీలం, చీనాబ్ ఈ నదులపైన దాదాపు ఇప్పటికే అంటే ఆల్రెడీ కొన్ని జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించున్నారు, కొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఈ మొత్తం కలుపుకుంటే 3034 మెగావాట్ల జల విద్యుత్ సామర్థ్యం మనకి అందుబాటులోకి రానుంది. చూడండి ఎంత పెద్ద మొత్తంలో జల విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చో ఈ పాకిస్తాన్కి కేటాయించినటువంటి ఈ పశ్చిమ నదులపైనటువంటి జల విద్యుత్ కేంద్రాల్లో. ఓకే, చూడండి ముందుగా ఊరి అనేది ఒక ప్రదేశం పేరు. ఆ నది ఊరి అనే నది పేరు కూడా ఉంది. ఆ నది మీద నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క జల విద్యుత్ ప్రాజెక్ట్ తీసుకుంటే ఇది 480 మెగావాట్ల సామర్థ్యం ఉంది. మరి అదేవిధంగా ఊరి 2లో 240 మెగావాట్లు ఉంది. లోయర్ జీలం 105 మెగావాట్లు, అప్పర్ సింధ్ 105 మెగావాట్లు, అథవా 10 మెగావాట్లు, తంగ్మార్గ్ 10 మెగావాట్లు. ఇవన్నీ కూడా జీలం పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి నదులు. అంటే జీలం నదులపై, అంటే జీలం దాని యొక్క ఉపనదులపై నిర్మించినటువంటి భారతదేశం నిర్మిస్తున్నటువంటి జల విద్యుత్ ప్రాజెక్టులు అవి. ఇక చీనాబ్ నది పరివాహక ప్రాంతం, చీనాబ్ నది దాని యొక్క ఉపనదులు మొదలైనవి తీసుకుంటే కనుక సలాల్ హెచ్ఈపి ప్రాజెక్టు పైన 690 మెగావాట్లు, బాగ్లిహార్ 1-2 పైన 900 మెగావాట్లు, దుల్హస్తి 390 మెగావాట్లు, రంజ్లా అలా దునాది 15 మెగావాట్లు ఈ యొక్క జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్నాయి. సో చూడండి, అంటే ఈ యొక్క పశ్చిమ నదులైనటువంటి సింధు, జీలం, చీనాబ్ ఈ 3 నదులపైన ఏ నది పైన ఎక్కువ సామర్థ్యం ఉన్నటువంటి జల విద్యుత్ శక్తి ప్రాజెక్టులు మనం రూపొందిస్తున్నామయ్యా అంటే చీనాబ్ నది పైన. అంటే మన భారతదేశానికి చీనాబ్ నది పైన జల విద్యుత్ శక్తి సామర్థ్యం ఎక్కువగా ఉన్నటువంటి జల విద్యుత్ ప్రాజెక్టులు మనం నిర్మించుకునేటువంటి అవకాశం ఉంది, నిర్మిస్తున్నారు కూడా. ఇక ఇండస్ ప్రధాన నది తీసుకుంటే ఇండస్ మీద చాలా తక్కువ అవకాశం ఉంది. అవి కూడా నిమ్మో బాజ్గో అనేటువంటి
ప్రాంతం అనేటువంటి జల విద్యుత్ ప్రాజెక్టు సామర్థ్యం 45 మెగావాట్లు. అదేవిధంగా చుటక్ అనేటువంటి జల విద్యుత్ ప్రాజెక్టు సంబంధించి 44 మెగావాట్లు. కేవలం 89 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగినటువంటి జల విద్యుత్ ప్రాజెక్టులనే మనం సింధు నది మీద నిర్మిస్తున్నాం. కానీ చీనాబ్ నది మీద మాత్రం అత్యధికంగా దాదాపు 2000 పైచిలుకు ఈ యొక్క మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులను మనం నిర్మిస్తున్నాము చీనాబ్ నది మీద. ఓకే అండి. మరి ఈ నివేదిక ఎక్కడి నుంచి వచ్చిందని మనకి అంటే కేంద్రం అందించినటువంటి నివేదిక ప్రకారం మరి ఇప్పుడు సింధు నది జల వివాదం వార్తల్లోకి వచ్చింది కదా. మరి ఈ యొక్క సింధు నది జల వివాదానికి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాల్లో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఒక నివేదిక వెలువరించడం జరిగింది. ఆ నివేదిక ప్రకారం మనం దాదాపుగా పాకిస్తాన్కు కేటాయించినటువంటి ఈ పశ్చిమ నదులపైన దాదాపు 3034 మెగావాట్ల సామర్థ్యం ఉన్నటువంటి జల విద్యుత్ ప్రాజెక్టులను జల విద్యుత్ శక్తి ప్రాజెక్టులను మనం నిర్మిస్తానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని పూర్తయినాయి కూడా. ఓకే.